మనదే అంతా మందిని చెప్తాను ఆడేది పెద్ద ఉన్నాం మీరేదరా మమ్మల్ని కొడుతురు మనం అందరం పైసలు వేసుకొని ప్రెసిడెంట్ అన్నది పెద్ద కటర్ చేసి రెస్ట్ ఇన్ పీస్ అని వేసేద్దాం. వీడియో తీసుకుంటే తింటారా పక్కబెట్టు ఒక్క తమ్మి అరే వద్దు తమ్మి అరే అరే రమ్మని గ్లాసా తీసుకోమని గ్లాసా కవన్ వచ్చి పెట్టి పైసలు ఇస్తే పెద్ద రావాలి అది ప్రెగ్నెంట్ కాదన్నా నాకు బ్యానర్ కావాలి హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనతో అంతా మాసు సో ఇప్పుడు అందరు గెట్ టుగెదర్ పిలిచిన ఫోన్లు చేసి ఎందుకు పిలిచినట్టు మీ ఇద్దరు పెద్ద మనుషులు అందరినీ బోనాలు వస్తున్నాయి అన్న మనలో బ్యానర్ గురించి అంటే మేము వచ్చినాం. మళ్ళీ అడుగురి పైసలు ఎంత తీయాలి తమ్ముడు మంచిగా 500 బ్యానర్ వేపిస్తున్నాం. ఎంత ఇస్తున్నావు? 300 ఇస్తాం. 300 ఏం మాట్లాడతాడు నువ్వు 5000 మొత్తం కట్అవుట్ దింపుతా నీకు. తమ్ముడు ₹1 లేవు. ఫోటో కానీ నాది కింద చిన్నగా వచ్చిందంటే మంచి ఉన్నది. పెద్ద మనిషి నీకే చెప్తున్నా, పెద్ద రావాలి, టాప్లు ఉండాలి. ఎంతసేపు నిలబడి మాట్లాడినాము, నిలబడి కాళ్ళు వస్తున్నాయి కదేమంటే నిలబడబోదు అలా కూర్చుంటే మాట అవుతుంది. ఏమంటారు బ్యానర్ వేపియాలి, బ్యానర్ వేపిస్తున్నాం. పైసలు ఎంత తెస్తారు ఒక్కొక్కరు ఎప్పుడు మెల్లగా శివ ఎన్ని ఇస్తున్నావు సార్? మీరే పెద్ద మనిషి ప్రెసిడెంట్, మీరే మీ ఇద్దరు ప్రెసిడెంట్ మీరే ఎక్కువ వేసుకోవాలి. మేము వచ్చినాక మీరేందన్నా ఇచ్చేది కాబట్టి మీరందరూ కలిసి ఇస్తే దాన్ని బట్టి మేము వేసుకుంటాం అంతే. ఎందుకు చెప్పు ఎన్ని ఇస్తున్నావు? 200 ఇస్తాను. 300 ఇస్తాను. ఇదేందన్నా 200 50 ఏం మాట్లాడుతున్నావురా? ఆధార్ కార్డ్ ఫోటో అడుగుతానే నీకు, బ్యానర్ ఫోటో అడుగుతున్నా. ఇప్పుడు ₹25 ఇచ్చిండ్రా నాయన, ఇప్పుడు 50 అంటాడు, అప్పుడు ₹25 ఇచ్చిండు. ₹25 మళ్ళీ ఇంకేంది అమ్మ 50 ఫీట్ల కట్అవుట్ అయిపోయాలా? నువ్వు ఎంత ఇస్తున్నావు తమ్ముడు చెప్పు. ఇప్పుడు నేను ఇచ్చుడేంది, మీరు అందరు కలిసి నాకు పైసలు నేను అన్ని బ్యానర్ చేసి ఇస్తా. అవే వేసుకోలేరు అందరూ. సరే మేము ఎన్న వేసుకోండి, నాకు అందరు కలిసి ఇప్పుడు ఏంటంటే అందరు ఇయ్యరు నీకు పైసలు, నువ్వే అందరికి ఈ పైసలు మళ్ళీ మేమేమో చెప్పిస్తాం బయట. సరే అయినా పోతే దినాలకు నేను పెట్టిస్తాను. నా దినాలకు ఎందుకు అరే మనకు కావాల్సింది బోనాలకు రా, దినాలకు రా. బ్యానర్ కి పైసలు ఇర్రా అంటే యాట అంటున్నావు, 3000 అడుగుతున్నావు నువ్వు. ఇప్పుడు ఏమైందంటే నిన్న పెద్దోళ్ళు మీటింగ్ పెట్టిరు, మేము వాళ్ళని వచ్చినామా రాలే, పైసలు లేక మేము రాలే. అదే ఇప్పుడు మన బ్యానర్ కాబట్టి వచ్చినాం. సరే భయ్ ఇప్పుడు ఏమంటారు, అందరు 500 ఇస్తారు. సరే బ్యానర్ కి ఇచ్చుకొని మేము దానికన్నీ మేము అడుగుతున్నాం ఏమన్నా. సరే బ్యానర్ కి ఇద్దాం, ఫోటోలు పెద్దవి రావాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏడవదు, అరే నాకు ఇట్లా ఇష్యూరు, నాకు కింద ఇష్యూరు. పని మాది పేరు మీద అంటే కాని పని మళ్ళీ స్పాన్సర్షిప్ మీరు ఇచ్చేది 500. తమ్మిగా తమ్మి అంటుండు, పెద్దోళ్ళే ఉన్నాం. 500 దేనికి అడుగుతున్నాం? ఖాళీ బ్యానర్ అడుగుతున్నాం. మిగతా ఎవరు చేస్తారు? ఇద్దరమే కదా. లేబర్లు ఎందుకయ్యారా భయ్? అన్ని ప్రోగ్రాంలు అన్ని ఎవరు చూసుకుంటారు? అరే లేబరో డేబరో రా బైక్ అవన్నీ వద్దు, ఉన్నాము బ్యానర్ కి ఇయర్ అంటున్నా ఖాళీ పైసలు అంతా మేమే కదా. చెప్పన్నా ఎన్ని ఫీట్లది? 12 ఫీట్లు వస్తుంది. 12 ఫీట్లు ఎన్ని వేస్తావు బ్యానర్లు? ఒకటే పెద్దది వస్తుంది. మీరు ఇచ్చేది 500.
నేయాలి మొత్తం గల్లి బస్సు మొత్తం పిల్లాన్ని చంపేస్తారా? మీకు స్పాన్సర్ ఉంటాడు ఎందుకు అరే కొడితే వాళ్ళని వస్తారు కానీ మీరేంద్రా మమ్మల్ని కొడుతురు ఇంత దానికి అంత వైలెన్స్ కలుసుకుంటే ఏంటి మమ్మీ ఎవడు అరే తూ క్యా హై రే భాయ్ బోనాల్ పండుగ వస్తుంది తమ్మిడ అరే నువ్వు ఇజ్జత్ లేదు నమస్తే లేదు వస్తున్నావు ఫోన్ మరిగే అరే ఏం తమ్మి నువ్వు అరే మన ప్రాబ్లం ఉంటే చెప్పుతాం మంచిగా చూసుకుంటాను మనం ఒక పని చేద్దాం మనం అందరం పైసలు వేసుకొని ప్రెసిడెంట్ అన్నది పెద్ద కటర్ చేసి రెస్ట్ ఇన్ పీస్ అని వేసేద్దాం. ఇప్పుడైతే మనం అప్పటి నుంచి నిలబడి దగ్గర నుంచి మాట్లాడడం తాళం గురించి. ఆ తాళం అయితే ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మాట్లాడడం మిగతా సగం మంది కాబట్టి దొప్పడే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మన అన్న అమ్మవారి ప్రసాదం అందరికీ మనం ఇప్పుడు అరే ఏమైందిరా? మనదే అంతా మనదే. ఇది ఎట్లా ఇది మర్యాద పెద్ద మనిషి వస్తే అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. పైసలు రాబోయే మర్యాద ఏమవుతుంది మాకు. అందరం కూర్చున్నాం పురుషత్గా. అరే ఏమరా సేమ్ పంది కొట్టిలాగా తింటున్నాను రా, మంచిలాగా వీడియో తీసుకుంటే తింటున్నాం ఏరా. పక్కబెట్టాలి అరే బ్యానర్ గురించి మాట్లాడుతున్నాం. మీరేం రాబాయ్ నువ్వేమన్నా ఎట్లా అంటున్నావు? ఇదేంటిది? ఇది కాదు అది. అరే ఇంకో కొద్ది వచ్చింది రకరాల కొద్ది కళ్ళు మొక్క తమ్మి. అరే వద్దు తమ్మి, అరే తమ్మి వద్దు. మస్తు లాగ్ ఇస్తారు మీరు తెలుసా. ఏదో ఒకటి బ్యానర్ ది మాట్లాడరు, ఏదో ఒకటి చేసి అడుగురి. ఫైనల్ చేసేద్దాం బాయ్. నువ్వు ఏమంటావు చెప్పు. ఏదో ఒకటి 300 అవి ఒప్పకు బాయ్. అరే అవన్నీ ఒప్పకు 300 కాదు. ఇప్పుడు గడద మీద ఒట్టగలాడు చెప్పు. ఏదో ఒకటి చెప్పు. 300 ఇస్తాం 3 ఫీట్. అరే రమ్మని గ్లాసా తీసుకోమని గ్లాసా కవన్ వచ్చి పెట్టి ముక్కు మంచి ఉంది. పెద్దలు మాట్లాడడానికి ఇజ్జత్ ఇవ్వాలని మనం ఇస్తున్నాం. అదే తమ్మి చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి 300 అంటున్నావు. 50 రూపాయల నుంచి 500 వచ్చాను. ఎన్ని ఇస్తావు చెప్తాం. 500 ఇస్తా, నేను 600 ఇస్తా. నా ఫోటో 7 ఫీట్లు ఉండాలి, మీద ఉండాలి. తమ్ముడు అవన్నీ ఎవరు పంచాయతీ వద్దు. అందరం పైసలు ఇస్తే ఆగరా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ खराब हो जाएगा मैं माँ बम्मा बहन पे आ जाऊंगा मैं. ఆఖరి టార్గెట్ తీసుకుని రాబాయ్ మీరు చేసిన కథలకి. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకు పెద్ద మనుషులు ఏంటిదా మీరు అర్థం ఎట్లా అవుతుందా కాదా? వెళ్ళిపోవాలని ఇంటికి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. 600 ఇస్తా, మీరు ఎంత చేపిస్తే అట్లా. सुपारी निकाल के बात कर रहे बाबा. చెప్పరా దండ పెట్టాం రా భయ్, అండగా పెడతాం అంటే దండల కాడికే వస్తా అంటారు. వీళ్ళు ఏం చెప్పాలి చెప్పు. అరే మళ్ళీ బ్యాగ్ అది పెట్టి వచ్చినది ఏముంది చెప్పు. అంతా కాదు, ఇప్పుడు నువ్వేం చెప్తావు జల్దీ చెప్పరా బాయ్. అన్న నువ్వు అది చెప్పేదాకా పండగ గిట్ట అయిపోతుంది.
చెప్పి పండగ కథం చేసారు కానీ ముందుకు వస్తలేరు వీళ్ళు. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కాదు, నేను ఒకటే మాట చెప్తున్నా, నిలవాడు ఓడి ఎంత హైట్ ఉంటే అంత బ్యానర్ ఇప్పిస్తాం. ఎందుకు వస్తున్నారు? ఆగరా అరే గాడ గాడ కూర్చుండు, రిటర్న్ నిలబడుతుండు. ఏంద్రా ఇది? ఏం సైకోగలరా మీరు? అరే కొండి కిందికి రారా, కోతి ఎక్కినట్టు ఎక్కిండు. మీరు పొట్టిగురు కాబట్టి లాస్ట్ వేయాలా ఫస్ట్ వేయాలా మీరు ఆలోచించుకోవాలి. ఈ కోతి తేడేయాలి, అందరి దొడ్లు కోతి తేడేయాలి. మాట ఇంటలేట ఓని హైట్లతో ఏం చేస్తారు? కొట్టుకుంటారా? బ్యానర్ రావాలి. అరే బ్యానర్ వస్తుంది, పైసలు వేపిస్తా. పెద్ద రావాలి. అది ప్రెగ్నెంట్ కాదన్నా. అరే ఆగరా కోతి, అప్పటి నుంచి చెప్తానే ఉన్నా ఆగాగంటే మళ్ళీ అట్లనే మాట్లాడుతారు. గమ్మునుండు రాదే. గమ్మునుండవా? మేము మాట్లాడుతుంది మా మాట మీరు ఇన్నికి వచ్చిరా, మీ మాట మేము ఇన్నికి వచ్చినా అర్థమైతలేడా? అనా ఇంతసేపు మనం మాట్లాడినాం, అందరికి ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏంది వంట పనులు చేసుకొని మనం వెళ్దాం. మీరు ఇంతసేపు నుంచి వీడియో చూస్తారు, మీకు ఆకలి అయితే లేదా? పూనాలు వస్తున్నాయి అంటున్నా, పోయి పట్టుకొని పొద్దుకొని సో నేను ఏం చెప్తున్నా అంటే, మీ కాడ ఇట్లా బ్యానర్ లొల్లులు ఉంటాయి కదా, సో వాళ్ళకి ట్యాగ్ చేయర్రి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో బోనాలకు ముందే వస్తుంది. సో ఈ బోనాలకి ఈ వీడియో చూసుకుంటా ఎంజాయ్ చేయర్రి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఆగ్రా బాయ్ బ్యానర్ నన్ను పిలుస్తావు. అరే బెట్టే అన్నా, అరే ఆగరా, దాని గురించి చెప్తున్నారా బాయ్? నీ ముఖంలో ఆగ్రా అంటే తమ్ముడు రుకో, క్లైమాక్స్ అభి బాకీ హై. తమ్ముడు అన్నను మర్చిపోయినా ఆగ్రాని కొట్టరా, అంతా కొట్టరి అన్నా. ఇంకో అన్న ఒక 5 నిమిషాలు ఆగి అదే ప్రశ్న మాట్లాడేది. మళ్ళీ రుతవేంద్ర ఆగ్రా అంటే. సో చెప్పండి ఇప్పుడు ఏమంటావు? బ్యానర్ వీడియో ఇట్లా అనుకుంటారు ఎదవా లేవురా, ఎదవా బయట అని ఎవరికైనా చూపించండి రా. బ్యానర్ లో ఇప్పించే శుభవార్త మీరు చెప్తే మేము ఆ డేట్ కి ఏం లేదండి. అరే మల్ల రుతవేంద్ర ఆగ్రా పంతులు నువ్వు ఆయన అట్లా ఎదవా మీరు ఒక ఎదవ ఏం మాట్లాడు. సరే ఇప్పుడు చెప్పండి పంతులు గారు, మీరు ఏమనుకుంటున్నారు? ఏ రోజు ముహూర్తం మంచిగా ఉందో? ముహూర్తం అనేది మాట్లాడుతున్నా కదా, 7:30 ముహూర్తం ఉంది. అందరూ వస్తాడు, చూస్తాడు, మంచిగా ఉంటది. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మీ గ్యాంగ్ లో ఎవరు ఉంటే ట్యాగ్ చేయర్రి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరం 1 to 5 పేపర్ డైలాగ్ కొట్టి కంప్లీట్ చేద్దాం. సో మస్ట్ మా తేజ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్క గ్యాంగ్ లా అన్నసొంటి గ్యాంగ్ లీడర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఉంటే ప్రతి ఒక్క టీం చెడిపోతుంది. అరే సారీ, మంచిగా ఉంటుంది. సారీ అన్న, నేను చూసుకోలేను. మంచిగా ఉంటుంది. ఐ థింక్ వాటో మీరు మాట్లాడదాం అనుకుంటురా? నాకు బ్యానర్ కావాలి. ఏరా నీతి లేని కుక్క. మళ్ళీ బ్యానర్ అంటావు చూడు. అదే అదేంటిదిరా అది? ఏదది ఇంత పెద్ద వస్తుంది అది. గోచీల నావి ఉన్నాయిరా, చూస్తావా? నెక్స్ట్ అయితే ఇంకేం లేదు, 3 ఫీట్ల బ్యానర్ అయితే రావాలి నాది. అన్న అయితే అప్పుడు మొత్తం వీడియోలో కొబ్బరికాయ కొరికి చంపిండు. ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ చేసినాం, అటు ఇటు చేసి. సో అప్పటి నుంచి ఎవరైతే ఎక్కువ మాట్లాడరో అని ఇప్పుడు కొడదాం అనుకుంటాం మేము. ఎందుకంటే బీపీ కంట్రోల్ చేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 మనతో అంతా మాసు.